క్యాడర్ ఓన్ ఫీల్డ్స్ ఇవి మ్యాక్సిమం ఈ మంత్లో కంప్లీట్ చేసుకొని ఏమి అచీవ్ అయితే నెక్స్ట్ మనం కేఏపీ చేసిన తర్వాత మనం ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనేది ప్లాన్ చేద్దాం. ఈవెన్ ఎన్పిఎం షాప్స్ ఇంకా కొన్ని చోట్ల లేవు. సో ఎన్పిఎం షాప్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళతో చేయించండి, లేదా మీరే ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ ఈవీసీ గారు కూడా క్లియర్గా చెప్పారు. సో ఆల్రెడీ ఇక్కడ కొన్ని చోట్ల కూడా మన వాళ్ళు చేస్తున్నారు ఏవి. సో ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఇందులో. సో అక్కడ ఎన్పిఎం షాప్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయండి. ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది రైతులు తీసుకెళ్తున్నారు అనేది కూడా అవకాశం ఉంటుంది మనకి చెప్పడానికి. ఈ వేకెన్సీ ఉన్న దగ్గర ఇంకా ఎక్కడ తీర్మానాలు ఇవ్వాలో ఒకసారి ఆలోచించి ఏమి ఏదైతే మంచి క్రైటీరియా యాజ్ పర్ సెలక్షన్ క్రైటీరియా ప్రకారం ఉన్న డీటెయిల్స్ మాత్రమే వాళ్ళు మాత్రం ఇవ్వండి. ఎవరిని పడితే వాళ్ళని ఇవ్వద్దండి. ఇచ్చినా కానీ ఈవెన్ స్టేట్ లెవెల్లో వాళ్ళు ఫైనలైజ్ చేసి తీసేస్తున్నారు. అదేదో ముందుగానే మీరే ఇక్కడ ఫిల్టర్ చేసేస్తే చెప్పండి క్లియర్గా. పొలిటికల్గా ఏదైనా వచ్చినా కానీ మనకి ఇచ్చిన సెలక్షన్ క్రైటీరియా మీకు పంపిస్తాము, ఈ సెలక్షన్ క్రైటీరియా ప్రకారమే మనం ఆల్రెడీ పంపించినట్టున్నారు. హెచ్ఆర్ వాళ్ళు మీకు షేర్ చేస్తారు సెలక్షన్ క్రైటీరియా. మళ్ళీ ఇంకొకసారి ఆ సెలక్షన్ క్రైటీరియా ప్రకారం మనకు రావాలా, వాళ్ళతో చేయించాలా. అటువంటి వారిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకోండి. ఏదో ఇది జాబ్ అంటున్నారు, ఉద్యోగం కింద లెక్క కడితే అంత సూపర్వైజింగ్ ఆఫీసర్లు అవుతారు, ఎంప్లాయ్మెంట్ అనేసి చెప్పుకుంటున్నారు. ఇది అది ఏమాత్రం కాకుండా మీరు క్లియారిటీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది అందుకు మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు జాగ్రత్త సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు డిస్కస్ చేసిన వాటిలో మెయిన్ ప్రియారిటీ మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నా, కట్ అవుతుంది, కట్ తీసేద్దాం, డిలీట్ జూమ్ కాల్ లీవ్ చేద్దాము. మెయిన్ పాయింట్స్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్ రబీ డేటా ఎంట్రీ. ఈ రబీలో మెయిన్ వివోకి 40 మెంబర్స్ ఫార్మర్స్. సెకండ్ పాయింట్ అది రబీ ఎంట్రీ ఒకటి. సెకండ్ లెవెల్లో 40 మెంబర్స్ ఫార్మర్స్ వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి, వాళ్ళతో చేయించిన యాక్టివిటీ మెన్షన్ చేయాలి. సో ముందుగానే ఐడెంటిఫై చేయమని చెప్పండి 40 మంది ఎవరు. సో ఆ 40 మంది మనం సెలెక్ట్ చేసుకున్నాక 40 మందితో ఈ వారంలో ఏం చేస్తాం, నెక్స్ట్ వారంలో ఏం చేస్తాం అనేది ఐసిఆర్పి కలవాలా, కలిసి చేయాలా. సో అది మనము కంప్లీట్ అవుతుంది మనకి రబీ వాళ్ళకు, రబీ డేటా ఎంట్రీను, తర్వాత రబీ ఫార్మర్స్. దాన్ని మీరు నీట్గా ట్రాక్ చేయండి. తర్వాత థర్డ్ పాయింట్ ఓన్ ఫీల్డ్స్. ఓన్ ఫీల్డ్స్ ఇంకా గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్అప్ చేసుకోమని చెప్తున్నాను. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి చెప్పాము. మెయిన్ క్రాప్స్ ఏమేమి ఉన్నాయి, మేజర్ క్రాప్స్. ఇప్పుడు మెయిన్ ఈ రబీలో మనకు వచ్చే ఫ్రూట్ క్రాప్స్ మ్యాంగోస్, మస్క్ మెలన్, వాటర్ మెలన్, ఇవి ఐడెంటిఫై చేసి పలానా చోట పలానా ఫార్మర్ చేస్తున్నారు, అయితే పలానా క్యాడర్ చేస్తున్నారు అని చేస్తే మార్కెటింగ్ చేయడానికి కూడా అవకాశం. తర్వాత పిఎండిఎస్ యాక్షన్ ప్లాన్. తర్వాత మీరు బెస్ట్ ఫార్మర్స్ ఒక 10 మందిని ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలా. రేపు పొద్దున ఓరియంటేషన్కి బెస్ట్ ఫార్మర్స్తో మాట్లాడించాలని చెప్తున్నారు కలెక్టర్ గారితో. నెక్స్ట్ వీక్ ఉంటుంది మ్యాక్సిమం, రేపు వారంలో ఉంటుంది కాబట్టి బెస్ట్ ఫీల్డ్స్ ఉన్న ఫార్మర్స్ క్యాడర్స్తో రేపు మాట్లాడించాలా. సో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. మీరు కూడా రెడీగా ఉండండి. మీరు చేసే యాక్టివిటీస్ అవన్నీ కలెక్టర్ గారితో చెప్పాల్సి ఉంటుంది. ప్రతి ఎంటీ దగ్గర ఒక 5 గంటలు ఈ ప్రోగ్రామ్ కంప్లీట్గా డెడికేట్ చేయాలని చెప్పారు కలెక్టర్ గారికి ఈవీసీ గారు. సో అక్కడ హార్టికల్చరు, అగ్రికల్చరు, డిఆర్డిఏ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో మనం మన ప్రోగ్రాము కాంపోనెంట్ వైజ్, థిమాటిక్ వైజ్, క్యాడర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, రోల్స్, రెస్పాన్సిబిలిటీస్.
దాన్ని బట్టి కలెక్టర్ గారు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటివరకు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయాలని కూడా వాళ్ళు మనకు చెప్తారు. సో ఈ పిఎండిఎస్ 4 years 5 years చేసేవాళ్ళు వాళ్ళ ఇంపార్టెన్స్ ఎవరు ఉన్నారు, అటువంటి ఫార్మర్స్ని బెస్ట్ ఫార్మర్స్ని ఐడెంటిఫై చేసి ఏమి వీలైతే రేపు ఆ ఫార్మర్స్ ఐడెంటిఫై చేసిన డివిజన్కి 10 మంది అన్నాము, ఆ 10 మంది పేర్లు ఇవ్వండి బెస్ట్ ఫార్మర్స్. దానిలో క్యాడర్స్ అయినా ఉండొచ్చు. ఫార్మర్స్ చెప్తే దానికి వాల్యూ ఉంటుందని చెప్పి ఫార్మర్స్ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. మిగతా జిల్లాల్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. శ్రీకాకుళం అట్లంతా అయిపోయింది ఓరియంటేషన్. సో మనకి ఇక్కడ అన్నమయ్య వేశారు. ఇంకా రేపు మనం ఈ ఆఫీస్లో పెట్టమన్నారు సార్. సో ఈ ఆఫీస్లో పెడితే దానికి సంబంధించిన టైము వెన్యూ ఇస్తారు, ఎంతమంది మనము అని చెప్పి. కాబట్టి మెయిన్ ఈ పాయింట్స్ అన్ని మీరు ఒకటి ఇంకోటి కూడా ప్లాన్ చేసుకోండి. క్లియర్గా ప్లాన్ చేసుకుంటే పని అవుతుంది మీ లెవెల్లో. మీకు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఫీల్డ్స్ ఉన్నాయి, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎంతమంది రైతులతో చేయించడానికి అవకాశం ఉంది, ఇక్కడ సోర్స్ ఏముంది వాళ్ళకి చేయించడానికి, ఆవులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్పిఎం షాప్ పెట్టడానికి అవకాశం ఉందా లేదా గోశాలలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ ఆలోచించండి. మీ లెవెల్లో మీరు ఆలోచిస్తే పని అవుతుంది, లేకపోతే కాదు. కాబట్టి మీరు చెప్పినవన్నీ మ్యాక్సిమం విన్నట్టు అనుకుంటున్నా. నేను చాలా మంది బాగానే విన్నారు అనుకుంటున్నా, విని అర్థం కూడా అయింది అనుకుంటున్నా. నాకు రేపు ఫార్మర్ డీటెయిల్స్ కావాలి, అదొకటి మెయిన్. తర్వాత ఈ 40 మెంబర్స్వి కూడా సపరేట్గా వీలైతే ఒకటి లింక్ రెడీ చేయండి. ట్రాన్స్ఫర్మేషన్ టీం వాళ్ళు 40 మెంబర్స్ది, వివోకి 40 మెంబర్స్ అన్నాము. సో వివోకి సంబంధించిన వివరాలు మీరు ఒకటి గూగుల్ షీట్ కానీ లేకపోతే ఎక్సెల్ షీట్ కానీ ఇచ్చి పంపించండి. రేపు ఫిబ్రవరి నెలకి మనం హానోరియం ఇవ్వాలంటే ఆ 40 మెంబర్స్ లిస్ట్ ఐసీఆర్పీఎల్తో దాంతోపాటు సబ్మిట్ చేయాలి. వీళ్ళు ఫిబ్రవరి నెలకి మనము గౌరవవేతనం ఇవ్వాలంటే ఏమి ఈ జనవరి నెలకి మనము రిజిస్టర్స్ కూడా కంప్లీట్ చేయమని చెప్తున్నాము. అవి ఇస్తేనే పెడుతున్నామని చెప్పాము. సో అవి అప్డేట్ చేస్తున్నారు. మ్యాక్సిమం రేపు సాయంత్రం లోపల సబ్మిట్ చేయమని చెప్పండి. తర్వాత ఈ 40 మంది రైతులు ఫిబ్రవరి నెలకు హానోరియం పెట్టేటప్పుడు ఆ 40 మంది లిస్టు ఇవ్వాలి మనకు. ఆ 40 మంది విత్ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తే మనం వాళ్ళకి హానోరియం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఊరికే ఉదరంగా పనిచేసినట్టు ఉంటుంది. ఇంతమంది ఇంత వ్యవస్థ ఒకటి 500 మంది ఉన్నారంటే వ్యవస్థలో 500 మంది ఏం చేస్తున్నారు? 50 లక్షలు అవుతుంది తెలుసా, నెలకు 50 లక్షల బిల్లు. ఇదే 50 లక్షలు రైతులకు ఇన్పుట్స్ లాగా ఇస్తే ఎట్లుంటుందో ఆలోచించండి. మనం ఉండి 50 లక్షలు ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేది ప్రశ్న. కనీసం 500 మంది 10 మందితో పనిచేసినా కానీ మనకు కనీసం ఇంతమంది రైతులు మనము చేయడానికి అవకాశం ఉంటుంది. 500 మంది ఉంది, ఎంత పెద్ద వ్యవస్థ. ఇంత పెద్ద వ్యవస్థను పెట్టుకొని మనము కనీసం ఈ మంది రైతులు మనము చూపించుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. పక్కాగా సీట్ టు సీట్ చేసే వాళ్ళు లేరు. ఊరికే నోటుకొచ్చింది చెప్తున్నారు మన వాళ్ళు. మొన్న ఇదైతే 600 మంది ఉన్నారని చెప్పారు ఒక చోట, ఒక మండలంలో 600 మంది సీట్ టు సీట్ ఉన్నారంట ఒక మండలంలో. ఏమన్నా నాది ఆలోచించండి మీరు కూడా. ఎందుకంటే ఊరికే అంటే కాదు, నేను జాగ్రత్త తీసుకోవాలి ప్రోగ్రామ్. సో సరే అండి, మరి క్లోజ్ చేస్తున్నాను. 5:30 అవుతుంది. సో ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ నేను మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నా. ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ మ్యాక్సిమం మీరు మీ డివిజన్ లెవెల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ని ముందుకు తీసుకుపోతామని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ సార్.